అండి ఈరోజు నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే తిఫా స్కాన్ గురించి చెప్పాలనుకుంటున్నాను. సో తిఫా స్కాన్ అంటే ఏమి, అది ఎందుకు చేసుకోవాలి అనేసి అయితే అందరికీ కూడా డౌట్ ఉంటుంది. సో నాకు మా డాక్టర్ ఎందుకు అడ్వైస్ చేశారు అనేది నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. అండ్ తిఫా స్కాన్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా వెళ్ళాలి, అసలు తిఫా స్కాన్ లో ఏమేం చేస్తారు అన్ని కూడా నేను ఈ వీడియోలో పూర్తిగా అప్లోడ్ చేస్తాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మా డాక్టర్ నేను 20 వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు సజెస్ట్ చేశారు. నెక్స్ట్ స్కాన్ తిఫా స్కాన్, ఎన్టీ స్కాన్ అయిపోయింది, అందులో నాజల్ బోన్ బాగుంది, బేబీకి అయితే ఏం ప్రాబ్లం లేదని చెప్పారు. నెక్స్ట్ మేజర్ స్కాన్ అంటే ఎన్టీ స్కాన్ అండ్ తిఫా స్కాన్. తిఫా స్కాన్ అంటారు, లేకపోతే దీన్ని అనామలీ స్కాన్ కూడా అంటారు. సో ఇది మెయిన్ ఇవి రెండు అనేది చేసుకోవాలి. తర్వాత డాక్టర్ సజెస్ట్ చేశారు కాబట్టి మేమైతే అపాయింట్మెంట్ తీసుకున్నాము. మాకు ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 9 o'clock కి రమ్మని చెప్పారు. సో ఫుడ్ అయితే ఎంటీ స్టమక్ తో వెళ్లాల్సిన అవసరం లేదు, బాగా తినేసే లైక్ టిఫిన్ చేసేసి వెళ్ళండి. అండ్ వాటర్ కూడా బాగానే తీసుకోవచ్చు, ఎంటీ స్టమక్ తో వెళ్లాల్సిన అవసరం అయితే లేదు. అండ్ మార్నింగ్ 9 o'clock అయితే హాస్పిటల్కి వెళ్ళాం. అండ్ ఇంకా అల్ట్రాసౌండ్ డాక్టర్ అయితే వచ్చారు. ఆయన నాకు అరౌండ్ 11 o'clock అలా నన్ను అయితే పిలిచారు. తర్వాత నేనైతే చాలా ఎక్సైట్మెంట్ గా అయితే లోపలికి వెళ్ళాను. సో డాక్టర్ ఏం చేశారంటే ఇంకా నాకు స్కానింగ్ చూస్తున్నారు. ఒక్క బేబీ బాగా నాకు స్కానింగ్ లో విజువలిటీ బాగుంది, బాగా కనిపిస్తోంది. సెకండ్ బేబీ నాకేం కనిపించట్లేదు అనేసి అయితే నాకు షాక్ ఇచ్చాడు. నాకేం సెకండ్ బేబీ గురించి ఏం తెలియట్లేదమ్మా, ఎందుకంటే ట్విన్స్ కదా, పక్కనే ఉన్నారు, సరిగా తెలియట్లేదు. పైగా ఈ సిస్టమ్ అనేది అంత నీట్ గా లేదు. సో మీరు ఏదైనా ప్రైమ్ డయాగ్నోస్టిక్ సెంటర్స్ అట్లా ఏమైనా పెద్ద పెద్ద స్కానింగ్ సెంటర్స్ కి అయితే వెళ్ళండి అనేసి అయితే ఆయన సజెస్ట్ చేశాడు. అంటే ఆల్రెడీ మేము అపాయింట్మెంట్ తీసుకున్నాము, అక్కడికి వెళ్ళాము. ఆయన ఒక స్కాన్ చేసి ఒక బేబీ ఉంది, ఇంకొక బేబీ సరిగా కనిపించట్లేదు అంటే అది ఎలా ఉంటుందో ఒకసారి చెప్పండి. సరిగా కూడా చెప్పట్లేదు, 2 babies ఫైన్ అని కూడా చెప్పట్లేదు. ఒక బేబీ కనిపిస్తుంది, ఇంకో బేబీ కనిపించట్లేదు. నాకైతే టెన్షన్ ఎక్కువ అయిపోయింది. నేను సార్ని అయితే అడిగేసాను, కనిపించట్లేదు అంటే ఏంటి సార్ మీనింగ్, అసలు ఏంటి, హార్ట్ బీట్ ఉందా లేదా, బేబీ మూమెంట్స్ అయినా ఉన్నాయా లేదా, మీరు సింపుల్ గా ఇంతట్లో నాకైతే దీంట్లో కనిపించట్లేదు, మీరు వేరే డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళండి అనడంలో ఏంటి మీనింగ్, మాకు చాలా టెన్షన్ గా ఉంది చెప్పండి అన్నాను. తర్వాత సార్ అయితే కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు, 2 babies హార్ట్ బీటింగ్ ఉంది, బట్ ఇది చాలా మేజర్ స్కాన్ అండ్ చాలా ఇంపార్టెంట్ స్కాన్ కదా తిఫా స్కాన్. నాకు ఆర్గాన్స్ అనేది నేను ఐడెంటిఫై చేయలేకపోతున్నాను. సో బేబీ మూమెంట్స్ బాగున్నారు ఇద్దరు, అండ్ ఫిటల్ హార్ట్ రేట్ కూడా బాగుంది, బట్ నేను వాటి యొక్క ఆర్గాన్స్ నేను ఇందులో క్యాప్చర్ చేయలేకపోతున్నా. బికాస్ ఆఫ్ నీకు అబ్డోమిన్ అనేది చాలా ఫ్యాటీగా ఉంది, ఎందుకంటే నేను చాలా వెయిట్ గెయిన్ అయిపోయా. సో సార్ అలా చెప్పాక మాకు కొంచెం ధైర్యం అనేది వచ్చింది. సో నెక్స్ట్ డాక్టరే మాకు ఒకటి సజెస్ట్ చేశారు, ఈ డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళండి, అక్కడ మంచి సిస్టమ్స్ ఉంటాయి. ఆయన మాకు మెడల్లా ఇంకొకటి ఏదో సజెస్ట్ చేశారు, అండ్ జయనగర్ 3rd block లో ఉంటుందని చెప్పారు. అక్కడికి వెళ్ళాము. అక్కడ ఏంటంటే మంచి ఎక్విప్మెంట్స్ లైక్ 3D స్కాన్స్, 4D స్కాన్స్, 5D స్కాన్స్ అవన్నీ కూడా ఉంటాయి, బాగా నీట్ గా తెలుస్తాయి ఆర్గాన్స్ అనేది అని ఆయన మాకైతే సజెస్ట్ చేశారు. అక్కడికి వెళ్ళగానే అక్కడ ఏంటంటే ఒక్క బేబీకి 4,700. సో ట్విన్స్ కాబట్టి 2 babies కి అరౌండ్ 9.5 అలా అయితే ఫీజు ప్లస్ GST. సో మాకైతే చాలా అనిపించింది. సో ఈ డాక్టర్ దగ్గర మేము ఫస్ట్ లో వెళ్ళిన డాక్టర్ దగ్గర అయితే 3.5 ఇద్దరికి కలిపి మాకు 7,000, బట్ ఇక్కడ 4.5 ప్లస్ GST. సో మాకు ఇది అంత ఎక్కువ, చాలా ఎక్కువ అనిపించింది. అది అమౌంట్ పక్కన పెడితే అక్కడ పేషెంట్సే ఆల్మోస్ట్ 60 members దాకా ఉన్నారు, అంతమంది చాలా మంది ఉన్నారు. అది ఒక పెద్ద స్కానింగ్ సెంటర్ అనేసి అంతసేపు వెయిటింగ్ హాల్లో అయితే ఉండలేము, మాకు కొంచెం వర్క్ ఉన్నది. సో 60 members స్కానింగ్ అయిపోయేది ఎంతసేపు పడుతుంది, నేను 66 members నేను. సో ఇది చాలా వెయిటింగ్ ఉండాలనేసి నెక్స్ట్ మళ్ళీ మేము గూగుల్లో సెర్చ్ చేసాం నెంబర్ 1 డయాగ్నోస్టిక్ సెంటర్ ఏది అనేసి. సో ఫస్ట్ ప్రైమ్ డయాగ్నోస్టిక్ సెంటర్ చూపించింది, అండ్ సెకండ్ రాఘవాస్ డయాగ్నోస్టిక్ సెంటర్ అనేది చూపించింది. ఓకే ప్రైమ్ కదా, ప్రైమ్కి వెళ్దామంటే నేను ఆల్రెడీ ఎన్టీ స్కాన్ 3rd month లో అక్కడ తీసుకున్నాను. నాకు ఆ స్కానర్ అంత బాగా అయితే నాకు నచ్చలేదు, ఆమె సరిగా అయితే చేయలేదు. పడుకున్నాను, జస్ట్ 2 babies కి జస్ట్ విత్ ఇన్ ఒక 10 or 15 minutes చూసి గుడ్, ఏం ప్రాబ్లం లేదు, వెళ్ళొచ్చమ్మా, ಏನು ಪ್ರಾಬ್ಲಮ್ ಏನೂ ಇಲ್ಲ, ಎಲ್ಲ ಚೆನ್ನಾಗಿದೆ, ಹೋಗಿ అసలు జస్ట్ అంత అమౌంట్ పే చేసి మేము ట్విన్ ప్రెగ్నెన్సీ కొంచెం ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటుందేమో ఏమామె అసలు జస్ట్ 10 minutes or 15 minutes అంతే ఉంటుంది. పడుకున్నాను జస్ట్ అలా ఓకే ಏನು ప్రాబ్లం ఇల్లమ్మా, ಎಲ್ಲ ప్రాబ్లం ಇಲ್ಲ, ಏನು ఓకే ಎಲ್ಲ నార్మల్ ಇದೆ ಹೋಗಿ అంత. నాకైతే అంత ఓకే అనిపించలేదు. అక్కడ ప్రైమ్కి వెళ్ళాను, బట్ ఇట్స్ నాట్ గుడ్. సో నెక్స్ట్ ఏంటంటే నేను రాఘవాస్ ట్రై చేద్దాం, రాఘవాస్ డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్దాం అని అయితే మా హస్బెండ్ చెప్పాను, ఆయన ఓకే అన్నారు. అండ్ వెళ్ళాం, హాస్పిటల్కి అయితే వెళ్ళాం. అక్కడ నేను ఐ థింక్ 14th or 15th member, అంటే చాలా తక్కువ మందే ఉన్నారు స్కానింగ్ లో. అక్కడ 4,000
4,000, సో 8,000 వితౌట్ జిఎస్టీ అలాంటిది ఏమి చార్జ్ చేస్తే వేయలేదు. సో 4+4 8,000 అయితే పే చేసాం. అండ్ స్కానింగ్ కూడా చాలా బాగా చేశారు సార్. అయితే అసలు అరౌండ్ నాకు స్కానింగే 1.5 hours సార్ చూశారు. ఎంత బాగా చెప్పారో తెలుసా. సో తర్వాత ఆయన స్కాన్ చేశారు. నేనైతే ఆయన క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ అంటే ఆయన తెలుగు బాగా మాట్లాడుతున్నాడు. ఇంకా మనకు తెలుగు వాళ్ళు దొరకలేకని కర్ణాటకలో మనము అంటే ఫ్రీగా బాగా మాట్లాడతాం. సార్ నా బేబీ అంతా ఓకేనా అంటే ఓకే అమ్మా, ఏం ప్రాబ్లం ఏం లేదు అన్నారు. ఇలా ఆల్రెడీ ఒక స్కానింగ్ సెంటర్కి వెళ్ళాం సార్, అక్కడైతే ఒక బేబీ కనిపించింది, ఇంకో బేబీ సరిగా ఆర్గన్స్ కనిపించట్లేదు అన్నారు. ఇంకో బేబీకి ఏమైనా ప్రాబ్లమా అంటే కాసేపు వెయిట్ చేయమ్మా, ఫస్ట్ నేను అంతా చూడాలి, నేను స్కానింగ్ చేయాలి, తర్వాత ఏమైనా ప్రాబ్లం ఉంటే నేను చెప్తాను, నాకు కొంచెం టైం ఇవ్వు, కాసేపు మాట్లాడకుండా ఉండు అని అయితే సార్ అన్నాడు. సో తర్వాత నేనేమి ఇట్లా కసురుకుంటున్నాడు అనేసి నేను సైలెంట్ అయిపోయి పడుకొని ఉన్నాను. తర్వాత చెప్పినాను మీ హస్బెండ్ని కూడా పిలిపించండి, ఇద్దరికి చూపిస్తామన్నారు. మా హస్బెండ్ కూడా అలో చేశారు. సో 2 babiesకి ఆర్గన్స్ చాలా బాగున్నాయి. సో ఇక్కడైతే అంత రిపోర్ట్ అయితే నేను మీకు చూపిస్తాను. సో ఐ థింక్ ఉల్టా పల్టా వస్తుంది కదా. సో ఐ థింక్ దీంట్లో అయితే సరిగా రావట్లేదు, నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బేబీస్ ఆర్గన్స్ అన్ని బాగున్నాయి. ఒక బేబీ ట్విన్ ఏ అంటే ట్విన్ ఏ ఎంత ఉందంటే 330 grams ఉంది ట్విన్ ఏ. ట్విన్ బి 280 grams ఉంది. నేను దానికే అడిగాను, సార్ ఎందుకు సార్ ఒక బేబీ వెయిట్ 330 ఉంది, ఇంకో బేబీ 280 ఉంది, ఎందుకు ఒక బేబీ ఎక్కువ ఒక బేబీ తక్కువ, అదేమైనా ప్రాబ్లమా అటంతా క్వశ్చన్స్ వేస్తూనే ఉన్నా. ఆయన చెప్పాడు, సో నీకు ట్విన్ ఏ వచ్చేసి 20 weeks 5 days, ట్విన్ బి వచ్చేసి నో ట్విన్ ఏ 20 weeks 2 days అండ్ ట్విన్ బి 19 weeks 1 day. అంటే ఆల్మోస్ట్ ఒక ఎగ్ రిలీజ్ అయిపోయి ఫెటైల్ అయిపోయాక 5 days తర్వాత ఇంకొక ఎగ్ అనేది రిలీజ్ అయింది. సో 5 days తర్వాత నీకు ఎగ్స్ అనేది రిలీజ్. ఒక బేబీకి 5 days డిఫరెన్సియేషన్ ఉంది. సో ఈ 5 daysకి ఆ మాత్రం ఆ వెయిట్ అనేది ఆ గ్రామ్స్ డిఫరెన్సియేషన్ అయితే ఉంటుంది. 2 eggs నీకు ఒకే రోజు రిలీజ్ కాలేదు, 2 eggs ఒకే రోజు ఫెటైల్ కాలేదు, కాబట్టి 5 days డిఫరెన్స్ ఉంది ఒక బేబీకి. తర్వాత అయినా ఒక్కొక్క ఆర్గాన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ హెడ్ బాగుంది, నెక్ బాగుంది అండ్ థొరాక్స్ బాగుంది, సో బోత్ కిడ్నీస్ అంతా బాగున్నాయి అండ్ ఫేస్ బాగుంది అండ్ హార్ట్ బాగుంది, ఏం ప్రాబ్లం హార్ట్లో హోల్స్ అంతా కూడా ఏం లేదు. ఒక ఫీటల్ 1 అంటే బేబీ 1 హార్ట్ బీట్ 155 ఉంది. ఫీటల్ 2 బేబీ సెకండ్ బేబీ హార్ట్ బీట్ వచ్చేసి 175 ఉంది అండ్ అబ్డామిన్ ఈజ్ నార్మల్, నో ఎవిడెన్స్ ఆఫ్ ఎనీ ప్రాబ్లమ్ అండ్ బోత్ కిడ్నీస్ ఈజ్ నార్మల్, బ్లాడర్ అపీరియన్స్ ఈజ్ నార్మల్ అండ్ అంతా కూడా గెస్టేషనల్ బోత్ అపీరియన్స్ ఈజ్ నార్మల్, అంతా కూడా అన్ని కూడా చూసారు ఆయన, ఏం ప్రాబ్లం అయితే లేదని అయితే చెప్పారు. సో ఇది మెయిన్. సో దీంట్లో అయితే మాకు ఈ అనామలీ స్కాన్ ఎందుకు చేశారు ఏమి అంటే మెయిన్ రీజన్ ఎందుకు చేస్తారు అంటే నేను ఈ స్కానింగ్ ఎందుకు చేపించుకున్నాను. సో మెయిన్ ఈ అనామలీ స్కాన్ ఎందుకు చేసుకోవాలి అంటే మెయిన్ దీని యొక్క ఉద్దేశం ఏంటంటే సో మనకు ఆర్గన్స్ అనేది డెవలప్ అయినాయా లేదా, పిల్లలకి ఆర్గన్స్ ఫేస్ కావచ్చు, మౌత్ కావచ్చు, ఫేషియల్లో ఉన్న పార్ట్స్ అన్ని, హ్యాండ్స్, లెగ్స్, ఫింగర్స్ అండ్ హెయిర్, ఏది కూడా మనకు మెయిన్ జెంటల్ ఏరియా, లంగ్స్, సో బ్రెయిన్, స్పైనల్ కార్డ్ అన్ని కూడా ఆల్ ఆర్గన్స్ ఏర్పడినాయా లేదా, వాటిలో ఏమైనా ప్రాబ్లం ఉందా. సో స్పైనల్ కార్డ్లో ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నా, లేకపోతే చేతులు ఒక హ్యాండ్ వంకరగా టింకర్గా ఉన్నా, లేకపోతే ఫింగర్స్ ఇంకా ఏర్పడకపోయినా, అలాంటి ఫీచర్స్ మనకు ఫేషియల్ ఫీచర్స్ ఉంటాయి కదా, అలాంటి వాటిలో ఏమైనా కూడా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇప్పుడే ఎర్లీగా డిటెక్ట్ చేసే అవకాశం అనేది ఉంటుంది. అదే మనం ఎన్టీ స్కాన్, టిఫా స్కాన్ చేసుకోకపోతే ఫ్యూచర్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే, అప్పట్లో ఐ థింక్ ఒక మా చిన్నప్పుడు ఒక 80s 70s అలాంటప్పుడు అంతగా ఎన్టీ స్కాన్ తెలియదు, ఈ టిఫా స్కాన్ తెలియదు. అప్పుడు అసలు నార్మల్గానే ఒక 10 మందిని 15 మందిని కూడా నార్మల్గానే వాళ్ళు డెలివరీస్ అయిపోయేవాళ్ళు. వాళ్ళకి ఎలాంటి స్కాన్స్ లేకపోవడం వల్ల అప్పుడు క్లెప్ట్ ప్యాలెట్, క్లెప్ట్ లిప్ అంటే ఇలా పెదవి చీలకపోవడం అండ్ ప్యాలెట్ లోపల లేకపోవడం అండ్ ఆర్గాన్స్ కూడా వంక టింకర్గా, హ్యాండిక్యాప్స్ అండ్ ఇంకా కూడా జెనెటిక్ డిసార్డర్స్, డౌన్ సిండ్రోమ్ అలాంటివి రావడం, స్పైనల్ కార్డ్, స్పైనా బైఫిడా అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా అప్పుడు ఐడెంటిఫై చేయలేకపోయేవారు. అలాంటి వాళ్ళే పుట్టేవాళ్ళు. అప్పుడు వాళ్ళ లైఫ్ లాంగ్ ఇంకా వాళ్ళ 100 years కూడా నరకమే. అలా అంటే అంగవైకల్యాలు అంటే వాళ్ళు లైఫ్ లాంగ్ ఒకరి మీద డిపెండ్ అవ్వాల్సిందే కదా. అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఇలాంటి స్కాన్స్ అనేది మనం చేపించుకోవాలి. ఈ ఫైనల్లీ మనం ఈ టిఫా స్కాన్లో ఏమంటే బేబీ ఆర్గన్స్ అన్నీ బాగా డెవలప్ అయ్యాయి, ఎలాంటి ప్రాబ్లమ్స్ బేబీకి లేదు అన్నప్పుడు సో మనం ప్రెగ్నెన్సీని కంటిన్యూ చేయొచ్చు. ఏదైనా ప్రాబ్లం ఉంది సో ఆర్గన్స్, సో ఈ టిఫా స్కాన్లో ఏమైనా ప్రాబ్లం ఉంది అని మనం ఐడెంటిఫై చేస్తే సో డాక్టర్స్ అనేది అబార్ట్ చేసేస్తారు. అది లీగల్. సో ఏమైంది ప్రాబ్లం అయితే కాదు.
ఏమైనా ట్యూబ్స్లో ఏమైనా ఫామ్ అయిపోయినా అలాంటిది, లేకపోతే ఆర్గాన్స్ ఏమైనా ఇలా డెవలప్ లేకపోయినా, లేకపోతే ఏమైనా సిండ్రోమ్స్ జెనెటిక్ డిసార్డర్స్ ఉన్నా ఇదంతా కూడా లీగల్గానే అబార్ట్ చేయొచ్చు. సో అందుకనేసి ఫస్ట్లోనే మనం 24 వీక్స్లోనే మనము అబార్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది అనేసి ఈ అనామలీ స్కాన్ తిఫా స్కాన్ అనేది సజెస్ట్ చేస్తారు. సో ప్రతి ఒక్కరూ ఫస్ట్ మనం ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యింది అనగానే ఎర్లీ స్కాన్స్ చేసుకోవాలి, ఎన్పి స్కాన్ చేసుకోవాలి, అండ్ డబుల్ మార్క్ టెస్ట్ చేసుకోవాలి, అండ్ తిఫా స్కాన్ అనేది మర్చిపోకుండా చేసుకోవాలి. సో ఇవి చాలా మేజర్ స్కాన్స్ ఇవి. ఈ వీడియోలో నా తిఫా స్కాన్ ఎలా చేసుకోవాలి, సో మెయిన్ దాని యొక్క ప్రాముఖ్యత ఏమిటి, ఎందుకు చేసుకోవాలి అనేసి అయితే నేను మీతో షేర్ చేసుకున్నాను. నెక్స్ట్ వీడియోలో అసలు ప్రెగ్నెన్సీలో ఏమేమి మార్పులు వస్తాయి మన బాడీలో, ఎలా ఉన్న వాళ్ళం ఎలా అయిపోతాము, సో వాటికి ఇంకా కొన్ని యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, కొన్ని ఫంగల్ ఇన్ఫెక్షన్స్, అవన్నీ కూడా ఎందుకు వస్తాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్ తీసుకోవాలి, అన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.